హాయ్, వెల్కమ్ టు గేమ్స్ అండ్ గోల్స్. ఐపీఎల్ సీజన్ 18 ప్రారంభం కాబోతోంది. 5 టైమ్స్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ప్రదర్శన 2024లో 17th ఎడిషన్లో అభిమానుల్ని చాలా నిరాశపరిచింది. ఒక్కసారిగా అటు గుజరాత్ నుంచి హార్దిక్ పాండ్యాని ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ తీసుకోవటం, ఏకంగా అతన్ని కెప్టెన్ చేయడంతో ఎందుకో ముంబై ఇండియన్స్ అభిమానులు దానంత ఇదిగా డైజెస్ట్ చేసుకోలేదు అనే విషయం హార్దిక్ పాండ్యా టాస్కి వెళ్ళిన ప్రతిసారి కూడా, ఈవెన్ యాక్చువల్గా ఎట్ ద ముంబై హోమ్ గ్రౌండ్లో ఆడినప్పుడు కూడా ప్రేక్షకులు చేసినటువంటి ఆ నాయిస్ అదంతా కూడా హార్దిక్ పాండ్యాని కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది. మేనేజ్మెంట్ కూడా తిరిగి ఆలోచించుకుంటుందేమో అనేటువంటి పరిస్థితి కనిపించింది. కానీ బట్ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ దే స్టిక్ ఆన్ టు దైర్ డెసిషన్. హార్దిక్ పాండ్యానే ఈ ఏడాది కూడా కెప్టెన్గా కొనసాగుతున్నాడు. హార్దిక్ పాండ్యా యాజ్ ఏ ప్లేయర్ వెరీ గుడ్ ఆల్రౌండర్, ఇండియన్ ప్లేయర్గా అభిమానులు అతన్ని రిసీవ్ చేసుకున్నంత ఇదిగా ఎందుకో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా మాత్రం అతన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు. మరొకవైపు హార్దిక్ పాండ్యా కూడా రోహిత్ శర్మని ఆన్ ఫీల్డ్లో ట్రీట్ చేసినటువంటి విధం కూడా చాలా కామెంట్స్కి దారితీసింది. అతని కెప్టెన్సీ మీద, అతని యారగెన్స్ మీద చాలా స్క్రోలింగ్స్ కూడా జరిగాయి. అదే రోహిత్ శర్మ ఇండియన్ టీం కెప్టెన్ గా ఉంటూ హార్దిక్ పాండ్యాని ఇండియన్ టీంలో ఏ రకంగా ట్రీట్ చేశాడు, అతని నుంచి ఎలాంటి రిజల్ట్ ని రాబట్టాడు, ఈవెన్ మనం ఛాంపియన్స్ ట్రోఫీ 3rd టైం గెలిచాము అంటే హార్దిక్ పాండ్యా యొక్క ఆల్రౌండ్ ఎబిలిటీ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. సో కాబట్టి రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా స్పష్టంగా తెలుస్తోంది. తనకున్నటువంటి 11 మందిని ఆన్ ఫీల్డ్ ఎంత గౌరవంగా చూస్తాడు అనేటువంటిది. వేరాజ్ హార్దిక్ పాండ్యాలో అది కొంచెం లోపించింది లాస్ట్ ఇయర్. మేబీ ఫస్ట్ ఎడిషన్లోనే తను కెప్టెన్సీ చేసినటువంటి గుజరాత్ టైటాన్స్ ని ఏకంగా ఛాంపియన్ గా నిలవడంతో కొద్దిగా ఆ ఇదేమైనా హార్దిక్ పాండ్యాలో కనబడిందేమో. బహుశా దాని నుంచి ఈ ఏడాది అతను బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఆఫ్ ద ఫీల్డ్ రీజన్సే. బహుశా అటు టీం మేనేజ్మెంట్ కూడా హార్దిక్ పాండ్యాని కూర్చోబెట్టి వీటన్నిటినీ కూలంకషంగా చర్చించే ఉండొచ్చు. అలాగనే రోహిత్ శర్మకి, అందులోనూ సూర్యకుమార్ యాదవ్ కూడా T20 ఫార్మెట్ కెప్టెన్ ఇండియన్ టీంకి. కాబట్టి ఈ రకంగా సీనియర్ మోస్ట్ ప్లేయర్ ఉన్నటువంటి టీంని నడపాలి అంటే కెప్టెన్ కొంచెం సంయమనంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అంతా కూడా దే ఆర్ హోపింగ్ దట్ దిస్ ఇయర్ ఒక కొత్త హార్దిక్ పాండ్యాని చూస్తాము అనేటువంటి ఆశతోటి, అంచనాలతోటి ఉన్నారు. లెట్ us వెయిట్ అండ్ సీ హౌ పాండ్యా విల్ లీడ్ హిస్ సైడ్. సో ఇదంతా కూడా పక్కన పెట్టేట్లయితే 5 టైమ్స్ ఛాంపియన్ అయినటువంటి ముంబై ఇండియన్స్ నిజంగానే ఈసారి మెగా ఆక్షన్లో చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంది. పర్టికులర్గా ఆక్షన్ బిగిన్ అయినటువంటి 5 అవర్స్ దాకా కూడా చాలా సైలెన్స్గా ఉన్నటువంటి ముంబై ఇండియన్స్ ట్రెంట్ బోల్ట్ని వేలంలో కొనుక్కోవటం, అలాగనే విల్ జాక్స్ లాస్ట్ ఎడిషన్లో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి విల్ జాక్స్ని కొనుక్కోవటం, అన్నిటినీ మించి మాస్టర్ స్ట్రోక్ ఏదైనా ముంబై ఇండియన్స్ ఈ ఏడాది ఆక్షన్లో చేసింది అంటే దట్ ఈస్ మిచెల్ శాంట్నర్ని సొంతం చేసుకోవటం. ఈవెన్ శాంట్నర్ యాజ్ ఏ కెప్టెన్ న్యూజిలాండ్ని ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ దాకా తీసుకొచ్చినటువంటి వెరీ గుడ్ ఆల్రౌండర్. డౌన్ ద ఆర్డర్ నెంబర్ 8 he can bat well. సో అందుకని అఫ్ కోర్స్ యాజ్ ఎ బౌలర్ he is already proven. సో అందుకని అట్లాగా శాంట్నర్ని తీసుకోవటం, విల్ జాక్స్ ఇద్దరు మంచి స్పిన్నర్లు. ఈవెన్ విల్ జాక్స్ కెన్ బౌల్ విత్ ది న్యూ బాల్. ఇది ఒక మంచి డెసిషన్ గా చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈవెన్ ఇషాన్ కిషన్ లేకపోయినా కూడా, అలాగే పృథ్వీ షా లాంటి వాళ్ళు లేకపోయినా కూడా నో డౌట్ ముంబై ఆఫ్ కోర్స్ పృథ్వీ షా రంజీ ట్రోఫీకి ఆడుతుంటాడు, బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి డీసీ. బట్ స్టిల్ వాళ్ళకి రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్ ది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్. సో కాబట్టి మంచి టచ్ లో ఉన్నటువంటి వాడు. తిలక్ వర్మ ఆఫ్ కోర్స్ T20 ఫార్మెట్ కి చక్కగా సరిపోయినటువంటి ప్లేయర్. అందుకనే అతన్ని ఏకంగా ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు అతని యొక్క సేవలు ముంబై ఇండియన్స్ ఎంత ఇదిగా ఎక్స్పెక్ట్ చేస్తోంది, ఆశిస్తోంది అనేటువంటిది. ఆ తర్వాత వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ T20 ఫార్మెట్ కి సంబంధించి సూర్యకుమార్ యాదవ్, అఫ్ కోర్స్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. సో అందుకని వాళ్ళది బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ గా కనబడుతోంది ఈసారి. ఈవెన్ విల్ జాక్స్ కెన్ ఓపెన్ ది ఇన్నింగ్స్, అది పెద్ద అడ్వాంటేజ్.
అతను ఓపెనర్గా ఉపయోగపడతాడు, అలాగే న్యూ బాల్ తోటి ఒక ఎండ్లో బౌలింగ్ని ప్రారంభం చేయగలడు కాబట్టి దట్స్ ఎ బిగ్ ఎసెట్. ప్లస్ ట్రెంట్ బౌల్ట్ ఎప్పుడు కూడా పవర్ ప్లేలో ఖచ్చితంగా బ్రేక్ త్రూ అందించేటువంటి బౌలర్. సో అతన్ని తీసుకోవటం లాస్ట్ మినిట్లో అయినా సరే మొత్తానికి అతన్ని సొంతం చేసుకోవటం కూడా ఈసారి ముంబై ఇండియన్స్ చేసినటువంటి ఒక తెలివైనటువంటి ఎత్తుగడగానే చెప్పుకోవచ్చు. టోప్లీ ఈస్ దేర్. సో అటు ట్రెంట్ బౌల్ట్ అండ్ టోప్లీ. కాకపోతే ఇంత బలంగా కనబడుతున్నటువంటి ముంబై ఇండియన్స్కి ఒక థ్రెట్ అనేటువంటిది ఉంది. అది బుమ్రా అవైలబిలిటీ. బుమ్రా బ్యాక్ తోటి ఏకంగా అటు ఛాంపియన్స్ ట్రోఫీలోనే అతను ఆడలేదు. ఈవెన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లాస్ట్ మ్యాచ్ 5th టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ బుమ్రా కనుక ఒకవేళ బౌలింగ్ చేస్తుంటే ఆ రిజల్ట్ కూడా వేరే ఉండేది. సో కాబట్టి బుమ్రా ఎంత కీలకమైనటువంటి ఆటగాడు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటిది. సో బుమ్రా అవైలబిలిటీ ఎంత ఉంటుంది, బుమ్రా అవైలబిలిటీ ఎంత అనేటువంటి దాని మీద ముంబై ఇండియన్స్ ఆశలు ఆధారపడి ఉంటాయి. బహుశా ఫస్ట్ ఫేజ్కి అవైలబుల్ ఉండడేమో, సెకండ్ హాఫ్ నుంచి ముంబై ఇండియన్స్కి అందుబాటులో ఉంటాడు బుమ్రా అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఒకవేళ అది కనుక అయ్యేట్లయితే ఖచ్చితంగానే హార్దిక్ పాండ్యాకి ఒక పెద్ద సవాల్ అనే చెప్పుకోవచ్చు. సో అది ముంబై ఇండియన్స్ థ్రెట్గా కనబడుతుంది. అది కనుక ఆ భయం కనుక వాళ్ళకి లేకపోయేట్లయితే వై నాట్ నెంబర్ 6 ఆన్ ద బోర్డ్. ఖచ్చితంగా ఇప్పటికే 5 టైటిల్స్ గెలిచినటువంటి ముంబై ఇండియన్స్ 6 వేయటానికి సిద్ధంగా ఉంది అనే చెప్పుకోవచ్చు. ఇంకొక వైపు అటు సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, హార్దిక్ పాండ్యా, ఈవెన్ రోహిత్ శర్మకి అయితే కనుక ముంబై ఇండియన్స్ అలాగే దక్కన్ ఛార్జర్స్తో కలుపుకొని 6 టైటిల్స్ అతని ఖాతాలో ఉన్నాయి. ఈవెన్ హార్దిక్ పాండ్యాకి గుజరాత్ టైటాన్స్ విజయంతో కలిపి 5, సూర్యకుమార్ యాదవ్ సో విత్ 3. సో అందుకని ఈ రకంగా ఐపీఎల్ టైటిల్స్ గెలిచినటువంటి ఎంతో అనుభవం ఉన్నటువంటి ప్లేయర్లు, కీ ప్లేయర్లు 3 ఉండటం వాళ్ళకి డెఫినెట్గానే చాలా ప్లస్ పాయింట్. అయితే వీక్నెస్ ఏంటి అంటే ఇప్పటికీ కూడా హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీనే వాళ్ళకి వీక్నెస్ ఏమో అనేటువంటి మాట మాత్రం వినబడుతోంది. ఎందుకంటే మిగిలినటువంటి ప్లేయర్స్ 17th ఎడిషన్లో చూసాం మనం, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది సైడ్ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీని అంత వెల్కమ్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈవెన్ ఆన్ ద ఫీల్డ్ హార్దిక్ పాండ్యా తీసుకున్నటువంటి డెసిషన్స్ని హోల్ హార్టెడ్గా 100% వెల్కమ్ చేసి ఎగ్జిక్యూట్ చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకనే వాళ్ళది అంత నిరాశాజనకమైనటువంటి ప్రదర్శన లాస్ట్ ఇయర్. సో కాబట్టి ఈసారి ప్లేయర్లందరూ ఎలా మింగిల్ అవుతారు అతనితోటి. కాకపోతే ఏంటి అంటే విల్ జాక్స్, శాట్నర్ లాంటి వాళ్ళు ఇప్పుడే ఈ ఏడాది అటు జాయిన్ అయ్యారు ముంబై ఇండియన్స్ తోటి. సో కాబట్టి వాళ్ళకి అంతకుముందు హార్దిక్ పాండ్యా తోటి ఎటువంటి ఇది లేదు. సో అందుకని దే మే గివ్ దైర్ 100% టు ది క్యాప్టెన్. బట్ ఆల్రెడీ ఉన్నటువంటి సీనియర్స్, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ తిలక్ వర్మ కూడా నౌ హీఈస్ వన్ ఆఫ్ ది సీనియర్ ప్లేయర్ ఇన్ ది సైడ్, ఎందుకంటే రిటైన్డ్ ప్లేయర్ అతను. సో అందుకని వీళ్ళంతా హార్దిక్ పాండ్యాని ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు, అలాగనే హార్దిక్ పాండ్యా ఏ రకమైనటువంటి కార్డియల్ రిలేషన్ని ప్లేయర్స్ తోటి మెయింటైన్ చేస్తాడు అనేటువంటి దాని మీదే ముంబై ఇండియన్స్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఆ ఒక్కటే కొంచెం ఎందుకో ఇప్పటికీ కూడా వాళ్ళకి వీక్ పాయింట్గా కనబడుతూ ఉంది. అలాగనే ఫారిన్ ప్లేయర్స్ విషయంలో చూసుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి రోసీ టోప్లే కావచ్చు, విల్ జాక్స్, శాంట్నర్, అలాగనే ట్రెంట్ బౌల్ట్ ప్రతి మ్యాచ్ కూడా త్రూఅవుట్ ది సీజన్ ఆల్మోస్ట్ ఈ 4 ప్లేయింగ్ 11లో చోటు ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఒకవేళ వీళ్ళకి కనుక ఏదైనా అయ్యేట్లయితే ఏ రకమైనటువంటి ప్లేయర్ తోటి వాళ్ళు రీప్లేస్ చేసుకోగలుగుతారు, వీళ్ళకి సరైనటువంటి లైక్ టు లైక్ ప్లేయర్ ఎవరు ఉన్నారనేటువంటిది కొంచెం డౌట్ఫుల్గా కనబడుతోంది. కాబట్టి అది ఇంకొక పైకి కనబడినటువంటి వీక్ పాయింట్గా ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక ఈసారి ముంబై ఇండియన్స్ పట్టుబట్టి అటు వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేసుకోవటం, ఎందుకంటే జాక్స్ అండ్ శాంట్నర్తో పాటుగా తిలక్ వర్మ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ బౌలర్. సో 4 overs కోటా చెక్ మరి చూసేటువంటి లోపు, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు ఫినిష్ చేయగలిగినటువంటి నేర్పున్నటువంటి రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. సో అంటే చెన్నై, ఢిల్లీ లాంటి ఒక టర్నర్స్ మీద ఆడితే కూడా తిలక్ వర్మ విల్ బి వెరీ హ్యాండీ. సో అందుకని వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ అండ్ బుమ్రా కనుక యాడ్ అయ్యేట్లయితే పేస్ అటాక్ అఫ్ కోర్స్ ఎప్పట్లాగానే వాళ్ళ ఓపెనింగ్ స్లాట్ ఉండనే ఉంది. సో అందుకని ఆల్ డిపార్ట్మెంట్స్, బ్యాటింగ్, బౌలింగ్ అండ్ అంటే బోత్ పేస్ అండ్ స్పిన్ డిపార్ట్మెంట్స్ చాలా చక్కగా కవర్ చేశారు ఈసారి ఆక్షన్లో అని మాత్రం కనబడుతోంది. సో మరొకసారి ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఆనందంగా ఈ సీజన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనేటువంటి దాంట్లో
అనుమానం ఏం లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.